యాడ మీకు యాడ నుంచి వస్తున్నాయి ఆడపిల్లలు లేరా ఈడ యాడున్నారు ఎక్కడమ్మా మీకు నీళ్ళు వచ్చేది ఎక్కడెక్కడ మీకు ఎట్లా ఏరియా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళేరి రాలేదా ఇంకా ఆర్డబ్ల్యూఎస్ హరి ఉన్నాడా ఈడ మీకు గండికోట నీళ్ళ వచ్చేది ఈడ బోరా యాడుంది బోర్ ఈడ మీకు ఓకే యాక్చువల్లీ మనకి ఒక 1 month నుంచి బోర్ అయితే డ్రై అయింది ఓకే ప్రజెంట్ అయితే ముందు మనకి ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఒక 3 hours పడుతుండే సార్ ఇప్పుడు ఏమంటే 6 hours అయినా నిన్నట్లేదు మనం ఏం చేసినామంటే గండికోట నీళ్ళు ఇక్కడ ట్యాంక్ పంపిస్తున్నాం సార్ 3 days వన్స్ అట్లా ఓకే ఆ 3 days వన్స్ పంపిస్తున్నా గానీ డైలీ ట్యాంక్ ఫిల్ అవడం వేరు 3 days వన్స్ నాకు అది కాదు కావాలి నాకు ఫస్ట్ వీళ్ళకి కనెక్షన్ ఉందా లేదా కనెక్షన్ ఉంది సార్ గండికోట నీళ్ళు వస్తుంది నీళ్ళ కనెక్షన్ ఉందా లేదా ఉంది సార్ కనెక్షన్ సార్ గంటే నాకు కూడా చెప్పండి ఈ ఊరికేనా పైపులు అంతా ఇరగొట్టిండేది రైతులు వాళ్ళ ఇది కాదన్నా పక్కా కదా బోయిరెడ్డిపల్లికి అది ఇరగొట్టిండేది గండికోట పైప్ లైన్ అయితే ఉంది యో ఏంటి ఊరికే టపాకాయలు కావాలి నాకు అర్థం కాదు రామాయణం ఇది ఒకటి చెప్పండి పెట్టద్దండి ఏం తెలిసేది ఇంతమంది వచ్చినారు సాల్దు వీళ్ళకి తెలిసిండదు ఈ పాటికి చెప్పు ఇప్పుడు గండికోట నీళ్ళు ఈ రోజు కూడా గంటే వచ్చాయి సార్ మనకు సఫిషియెంట్ గా ఎందుకు ప్రాబ్లం ఏముందంట అంటే అన్ని ఊళ్ళకి సప్లై చేసి సరే నన్ను ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కలిసామని నేను పోయే లోపల ఇక్కడ నుంచి వస్తాను నాకు ఫోన్ చేయి వచ్చినారా రమన్ దా నీకోసమే కాసుకున్నా సరే ఏమి ఇప్పుడు చెప్పు ఆర్డబ్ల్యూఎస్ సమస్య ఏంది వాటర్ ప్రాబ్లం ఉందంటే ఈ ఊర్లో ఉందా ఈ ఊర్లో సరే గండికోట నీళ్ళు ఏమైతున్నాయి ఓకే నాకు తెలీదు సమ్మర్ వచ్చింది నాకు ఈ కంప్లైంట్ రాకూడదు మళ్ళా దానికి ఏమన్నా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి దీని గురించి వాటర్ది మాత్రం ఇమీడియట్ యాక్షన్ హాస్ టు బి టేకెన్ వాళ్ళు నాకు ఇంకోసారి చెప్పకూడదు నాకు ఇక్కడ సమస్య అవును మనకి బోర్ గురించి వదిలేసి ఇప్పుడు మనము పంపింగ్ చేసుకోవచ్చు కదా ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఈ ఊర్లో మళ్ళీ సో దానికోసము ఖచ్చితంగా పంపింగ్ చేద్దాం వాడి నుంచి మీకు మళ్ళా కానీ వాటర్ ఇష్యూ ఉంటే మాత్రం దయచేసి నా ఆఫీస్కి చెప్పండి ఎట్లా ఒకట సరేనా నాకు మీకు ఎన్ని రోజులు పడుతుంది మొత్తం ప్రిపేర్ చేసుకొని అందించదు ఇంకా 3 రోజులు పడుతుంది 3 రోజుల తర్వాత ఇంక ఇబ్బంది ఉండదు సరే నాకైతే ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్డేట్ చేయాల్సిండేదే ఉదయం ఇది ఫాలో అప్ గా మనం మళ్ళీ ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిందే ఇప్పుడు బోర్లు అయితే కంప్లీట్ ఎండిపోయినాయా ఏమి ఒకటి సమస్య తగ్గినందుకే అంతేలే లాస్ట్ కాలనీలు ఇక్కడ ఇస్తే వీళ్ళకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఎవరు మా వీరెడ్డిపల్లి అంతా తిరుచుడి ఈ వంక గిడిస్తే నీళ్ళు పెరిగితే ఇప్పుడు వీళ్ళకి తాగి నీళ్ళు ఉంటుంది అందుకే ఈసారి మీ వంక కూడా మొత్తం క్లీన్ చేపిస్తా మీకు నీళ్ళు వచ్చేటట్టుగా ఇప్పుడు ఈ సంవత్సరం ఆడబెడతాం బండ్లన్నీ హాయ్ బడికి పోతారా మీరంతా అసలుకి ఒకటి చెప్పు ఏబిసిడీలు చెప్పు నాకు వచ్చా నిజం కింద పడే వెనికి ముందురా దా హాయ్ నువ్వేంది రబ్బర్ బ్యాండ్ తింటా ఉన్నావు బూ తిన్నావా మధ్యాహ్నము స్కూల్కి ఏ స్కూల్కి పోతారు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా ప్రైవేట్ స్కూలు ఎవరంత గట్టిగా చెప్తున్నావు బాగా చదువుతావు నువ్వు ఈ స్కూల్కి పోరా మీరు ఎవరు నువ్వు పోతావా బువ్వ బాగుంటుందా ఇడా ఏం పెడతారు బువ్వకి మర్చిపోయినా ఏం పెడతారు సరే నేను అడుగుతా చెప్పు పప్పు పెడతారా ఎగ్గు పెడతారా అన్నం బాగుంటుందా పొడిగా ఉంటుందా ముద్దగా ఉంటుందా బానే ఉంటుందా ఇబ్బంది లేదు అన్నంతో ఏరా నువ్వురా బడికి పోవా నువ్వు అసలుకి నువ్వేమి ఇంకా యూనిఫామ్ లో ఉన్నావు యా స్కూల్ నువ్వు ఏ క్లాసు బాగుంటుందా మీ స్కూల్ ఏమ్మా ఎట్లున్నారు బాగున్నారా ఎట్లుంది మీ ఊర్లో అంతా చెప్పు ఏమనుంటే చెప్పాలి కదా వచ్చిండేది అడిగేదానికి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అంత బాగుంది అట్లయితే పోతా అట్లయితే ఇంకంత బాగుంటే ఏంటి ఊరు తిరిగేది నీళ్ళది ఒకటే కదా నీళ్ళది వదిలే నా బాధ్యత 2 రోజులు కాదు 3 రోజులు నేను చేపిస్తా ఖచ్చితంగా వదిలేండి నీళ్ళది నమస్తే అమ్మా హాయ్ హలో ఏం చేస్తున్నారు స్కూల్లో ఇంకా ఈ టైంలో ఏం పని స్కూల్లో మీకు అందరికి ఏం చదువుతున్నారా నువ్వు నమస్తే ఎందుకురా హలో చెప్పురా నాకు
చెప్పు ఏం పని ఏం చేస్తావు స్కూల్లో ఈ టైంలో? ఈ టైంలో బడి ఓపెన్ ఉంటుందా? మీ బడి ఇది, మీరందరూ ఈ బడికేనా పోయేది? నువ్వు యా బడికి పోతావు? యా స్కూల్ అబ్బాయి ఇది? యాడ చూసినా అదే సౌండ్ వినిపిస్తుంది, విజన్ అని. ఏరా బాగుంటుందా మీ స్కూలు? మీ సార్ ఉన్నాడు ఇడా, బాగా నేర్పిస్తారా దాంట్లో? నువ్వు కూడా విజన్ కేనా? వా, అందరు విజనే. గవర్నమెంట్ స్కూల్ బాగుంటుందా? స్కూలు ఫుడ్ బాగుంటుందా? టీచర్లు బాగా పలుకుతారా లేదా కసురుకుంటారా? ఎప్పుడు చూసినా ఏమైనా చిన్న డౌట్ అడిగితే పట్ 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 అంటారా? బాగా చెప్తారా నెమ్మదిగా అన్ని? పోయేస్తట్లయితే. ఏమ్మా ఎట్లున్నారంతా, బాగున్నారా? వాడు అంతగా ఎత్తుకున్నావు పైకి? ముని మనవడా పాప మనవరాళ్ళ? ఎట్టున్నారంతా, బాగున్నారా? ఎట్లుందంతా ఊర్లో మీకు? ఏం సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, వచ్చిండేది మీతో మాట్లాడేదానికి. ఏం లేదా అట్లయితే వెళ్ళిపోతా. అట్లయితే మళ్ళీ చూస్తా, దావేందో అయ్యేదట్టయితే చేపిస్తా, కాదంటే కాదని చెప్తా. పోయి చూస్తా, అదేందో నాకు తెలీదు. సరేనా? రైట్. ఇంకా పిల్లలంతా బాగున్నారా? నీళ్లు చెప్పినారు ఆడే. నీళ్ళ బాధ్యత మాత్రం నాదే. ఖచ్చితంగా రాకపోతే వచ్చి ఈడైనా కూర్చొని చేపిస్తా. లేదు నవ్వద్దండి. ఈ 5 ఏళ్ళు నాకు ఒకటే, ప్రతి గ్రామానికి నీళ్లు పోవాల్సిండేదే. మిగతా రోడ్లు గీడ్లు వస్తాయా లేదా నేను పట్టించుకోను, కానీ నీళ్ళు అయితే ఇచ్చే బాధ్యత నాది. మీకు ఎప్పుడైనా నీటి సమస్య వస్తే మాత్రం నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి నాకు చెప్పిపోండి. నీటిది మాత్రం బాధ్యత నాది. మిగతా రోడ్లు గీడ్లు నేను పట్టించుకో, అంతే కదా. నీళ్లు లేవంటే చూడు ఇంకా ఈ కాలంలో కూడా. రైట్, పోయేస్తామ్మా. రైట్. నాకు ఇది మాత్రం చూడు ఇమీడియట్ గా 2 ప్లేసెస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఆడ చూసాము, ఇది ఒకటి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది. ట్యాప్స్ నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఓవర్ఫ్లో అవుతున్నాయంటే మనకి లైన్ మ్యాన్ ఉన్నాడో లేదో చూసుకోండి. లేదు అంటే డోబీ వల్ల ఏం లేదు అన్న. ఓ పని చేయండి, ఫస్ట్ సురేష్ ఐడెంటిఫై చేస్తాడు. మళ్ళా మీరు ఒక పని చేయండి, ఒక రోజు రౌండ్ వేసి ఆయనకు సపోర్ట్ గా వచ్చి అందరికి చెప్పి పోండి ఖచ్చితంగా. అందుకన్నా వాళ్ళది చేసే బదులు ఒకటి మనం ఇక్కడ కొట్టేది మేలు. స్థలం ఉందంటే చెక్ చేయండి. ఆడిపోయి సురేష్, ఇక్కడ స్థలం ఉంటే ఒక కమ్యూనిటీ సోపెట్ చేసేసి ఈ నీళ్ళంతా అక్కడ చేరేటట్టు చూసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ స్థలం ఉంటే మనం ఎక్కడైనా కొట్టొచ్చు. నువ్వు భలే ఉన్నావు, నువ్వు అట్లా అనుకుంటే మనం ఏది ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లున్నావు? బాగున్నావా? నీకు పడతాయి నాతో, మామూలుగా కాదు. ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లా పోదాము? డాడీకి పోయారు, రండి. ఎట్లున్నావు? ఏం ఆపరేషన్ చేయించినావా? వాట్ నాగేశ్వర, ఏంటి సమాచారము? వాట్ మిస్టర్ కేశవ్ రెడ్డి, ఏం బా ఎవరికి టిప్పర్లు ఎవరుకున్నాయి ఊర్లో? వేరే సార్, బాడీ కదా. ఎట్లా పోదాం? ఈ సందా మొత్తం ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? కొండకు పోయి వచ్చినావా? ఏమి ఆల్సిపోయినావు? అయ్యా ఎట్లుంది ఇప్పుడు? బానే ఉందా? జాగ్రత్త. ఏం పాప ఎట్లున్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఇంటర్ విత్ హాలిడేస్ స్టార్ట్ అయినాయా? సెలవులు? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుంది ఊర్లో మీకు? ఏమి ఇబ్బంది ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? నీళ్ళు గిళ్ళు అన్ని బాగా వస్తున్నాయి మీకు? ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా ఊర్లో అంతా? బాగానే ఉందా? ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? మీరమ్మా అంతా బాగున్నారు కదా? హాయ్ రా, ఎలా ఉన్నారంతా? సెలవులు స్టార్ట్ అయినా లేదా? ఏం చేస్తున్నారా సెలవుల్లో? దా ఊరికే నాతో తిరక్కోకండి. ఏం పని నీకు అమ్మ దగ్గర? దా పోదాందా.
మీ ఊరంతా చూపిస్తురా నాకు. ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది మీకు అంతా ఇక్కడ? బానే ఉందా? ఏరా ఏం బాగున్నాయి ఏం బాగాలేవురా ఈ ఊర్లో చెప్పు. ఏం సమస్యలు ఉన్నాయి చెప్పు. ఈ ఊర్లో ఏం లేవా? అంత బాగున్నాయి సమస్యలు అంతా ఏం లేకుండా ఉన్నాయా? చెప్పు. అంత బాగున్నాయి, ఏం ఇబ్బందులు లేవు అసలుకి. అయితే వెళ్ళిపోయేదా ఇంటికి? ఎట్లయితే ఏం పాప బాగున్నావా? ఎందుకు ఇట్లా ఇక్కడ వేస్తున్నారు ఇవంతా మీరు? నాకు అర్థం కాల. అవన్నీ కాదు నేను అడిగేది, ఒకటి చెప్పండి. ఉండండి. ఎందుకు చెత్త అంతా ఇట్లా వేస్తున్నారు? మీకేం బండ్లు వస్తున్నాయా? బండ్లు రావట్లేదా? ఊర్లో వాళ్ళందరూ ముందుకు రండి, లేకపోతే పాత చెప్తున్నా. పంచాయతీ లేరి, సెక్రటరీ లేరి, అందరు రండి అమ్మా, దయచేసి రండి. ఎందుకు మీరు అంతా ఈడేస్తున్నారు? అవన్నీ నాకు వద్దన్నా. ఎందుకు వేస్తున్నారు ఇక్కడ? ఏమన్నా మీరు బండ్లు పంపించట్లేదా? ఒకరున్నా ఇద్దరున్నా నాకు సంబంధం లేదు. ఇమీడియట్ గా మీరు క్లీన్ చేపించి ఈ సందోళ్ళకి ఆ సందోళ్ళకి ప్రతి 3 సందులు ఏమున్నాయో ఖచ్చితంగా ఇంటింటికి పోయి మీరు చెప్పాల్సినది. ఆడ వేసేదానికి లేదు. మీరు ఒక పాయింట్ చూపియండి. మీరు ఇమీడియట్ గా దాన్ని నెక్స్ట్ డే ఒకటే బండి ఉందంటే వచ్చి క్లియర్ చేసేటట్టుగా ఉండాలి. నేను ఇన్ని రోజులు ఉంటే నేను ఒప్పుకోను. బాగాలేదు ఇది, మరి వెరీ వెరీ ఇది. అసలు ఏంది ఇది? నాకు అర్థం కావట్లే. లేదు, చేసుకుందాం, బాగా చేసుకుందాం ఒకటొకటి. మీరు కూడా హౌస్ టు హౌస్ పోయి చెప్పి రండి. ఈ 3 days లో 3 lanes ఎవరెవరైతే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారో చేయాల్సిండేది అది ఇమ్మీడియట్ గా క్లియర్ చేయండి నాకు. అవతల పోయేకి ఊరే దావలేదు. ఏముంది ఇక్కడ మీకు అవతలకి పోయేదానికి? అవతల పోయేదానికి పొలాలు అంతా ఇక్కడ పొలాలు ఒక్క నిమిషం ఉంటారా మీరు? ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైనేజ్ ఏంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఒక్క నిమిషం ఉండండి. ఎవరికి దీనికి సంబంధం? ఇక్కడ ఏమి డ్రైన్ ఎందుకు ఇట్లా మధ్యలోకి వదిలేసింది? ఈడేమన్నా వంక ఏమన్నా ఉందా? ఒక లైన్ లాగా కొట్టి దాంట్లోకి చేయాల్సిందే. ఎస్, కల్వర్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. గుంత కొట్టుకుంటా పోండి చిన్నది. మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే కల్వర్ట్ వేపియండి, లేదంటే మాత్రం ఇమ్మీడియట్ గా నాకు గుంత కొట్టాలా. రాసుకో, మన దాంట్లో ఉదయ్ ఉన్నావా? రాసేసుకో. ఇది 2 ప్లస్ ఈ డ్రైన్ అంతా నాకు ఇమీడియట్ గా క్లీన్ కావాల్సింది. మీరేం చెప్తున్నారు ఇప్పుడు? ఇక్కడ ఏమి రోడ్ ఏంది? రోడ్ ఇప్పుడు ఇది ఏంది? ఎవరిది స్థలం? ప్రైవేట్ స్థలమా? ఏంది? అవును, మీరెందుకు దాటుకోవాలి? అటు సైడ్ ఏముందని మీకు? ఇప్పుడు ఎట్లా పోతున్నారు మీరు? అడిగి రైతులు వేరే వాళ్ళని అడిగి వాళ్ళ సెల్లలో పోతున్నారు సార్. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఈసారి పంపిము మీ తిప్పలు మీరు. అవన్నీ నాకు వద్దులే గానీ ఒకసారి అయితే జంగిల్ క్లియరెన్స్ చేయండి. ఫస్ట్ చేసి దీన్ని ఏంది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఇక్కడ మనం నిజంగానే చేయగలుగుతామా? కల్వర్ట్ ఉందా? మనకు అంత స్కోప్ ఉందా? వర్క్ ఇక్కడ చెక్ చేసి మళ్ళీ నాకు చెప్తే దెన్ విల్ టేక్ అ కాల్. ఏనా ఇమీడియట్ గా అయితే ఫస్ట్ లెట్స్ జంగిల్ క్లియరెన్స్. ఈ కాలువది పోవాలా ఇమీడియట్ గా. ఇదంతా పికప్ చేయండి. ఇందాక ఏం పేరు? సారీ నీది పవన్. ఇందాక నాకు చెప్పావు కదా, ఇదంతా ఒకసారి క్లియర్ చేపించి ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి చెప్పి పోలా ఎడ్యుకేట్ చేద్దాం ఫస్ట్. వినకపోతే నెక్స్ట్ నోటీస్ ఇద్దాం. నెక్స్ట్ మీకైనా ఫైన్లు పడతాయి. నేను చెప్తున్నా, ఇట్లనేగా తాడిపత్రిని నంబర్ 1 మున్సిపాలిటీ చేసిండేది. సో దయచేసి మీరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. సో జంగిల్ క్లియరెన్స్, డ్రైన్ అండ్ క్లీనింగ్. జంగిల్ క్లియరెన్స్ ఒకసారి మీరు ఫస్ట్ చెక్ చేయండి. ఈ కల్వర్ట్ గిల్వర్ట్ ఎంత మనకి ఎక్స్ప్రెషన్ వేయండి, కాస్ట్ ఏమొస్తుంది, నిజంగానే అవసరమా వీళ్ళకి? ఆడ రోడ్ ఏందో ఉంది, అట్లా వెళ్ళిపోవచ్చు వీళ్ళు. వీళ్ళకి అవసరం లేదంటే విల్ మేక్ దెమ్ యూజ్ దట్. 3 రోజులు ముందు ఎట్లుంటున్నారు నాకు అర్థం కాల. కాదు మీరంతా కాదా ఈ సందుల్లో ఉండేది? ఏన్నా పెద్దోడి వెంకటేటన్నా? ఏ నాకు అర్థం కావట్లే. ఎట్లుంటున్నారు? ఈ సందో ఆ సందో కాదు, ఇది మీ ఊరే కదా. ఎట్లబ్బా
వినరంటే పా నిన్నలో కూర్చోండి, తలుపులు వేసుకొని బయటికి రావద్దండి.